మన తెలుగులోనే ఉమ్, మన ఎవరో చేయని పని చేసేటువంటి హీరో మనకు ఉండటం మన గర్వకారణం. 100% కదా. ఒకటే చిరంజీవి గారు ఉమ్, బ్లడ్ బ్యాంక్ని మెయింటైన్ చేయటం, అంతమందికి ఆ అదొక సత్సంగ సంస్థ ద్వారా ఐదానం. ఐ డొనేషను, అంత బ్లడ్ గ్యాదరింగ్, తర్వాత కరోనా వచ్చినప్పుడు అందరికీ ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా పెట్టారు. కూరగాయలు పంపించడం, అవసరాలని అందరికీ కావాల్సిన నీడ్స్ అందించడం, ఇవన్నీ చేసేది వేరే వ్యక్తి లేరు. ఉమ్, ఉమ్, అది మన తెలుగు ఇండస్ట్రీలో మనం ఆయన ఉన్న ఎరాలో పుట్టడం మన అదృష్టం. ఓకే. అండ్ ఆల్సో క్యాస్టిజం తీసేసి విద్యను అందించిన వ్యక్తి మోహన్ బాబు. బా. క్యాస్టిజం అనేది నా దాంట్లో అప్లికేషన్లో అసలు టోటల్లీ నేను రిమూవ్ చేస్తున్నానండి. క్యాస్టిజం తీసేసి అందరినీ సమాన హోదాలో చూసిన వ్యక్తి మోహన్ బాబు. ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత. ఇలా బాలకృష్ణ గారిని చూసుకుంటే ఆయన నియోజకవర్గంలో కానీ వాళ్ళ నాన్నగారి మరణానంతరం కానీ ఆయన చేసిన కార్యక్రమాలు కోకొల్లలో ఈ తెలుగులో అలాగా చిన్న హీరో అవనివ్వండి, పెద్ద హీరో అవనివ్వండి, మన తెలుగులో అందరూ కట్టుబడి ఉంటారు. కట్టుబడి ఉంటారు. ఇలాగ కట్టుబడి ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్గా నేను కూడా ఒక ఫ్యాన్గానే చెప్తున్నాను ఇదంతా. ఓకే, సూపర్. నేను కూడా ఆ ఫ్యాన్లో కలిసిపోయి చెప్తున్నాను ఈ మాట. మనం వాలంటీర్స్గా తయారయ్యి ముందు పక్కన స్టాంపింగ్ జరగకుండా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటిని మనం కంట్రోల్ చేసుకుని మనం అక్కడ ముందు ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం ముందు స్పందించాలి. కరెక్టే. అది దేవుడి దగ్గర అవనివ్వండి, దేవుడి దగ్గర వాలంటీర్స్ ఉంటారు, ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు. ముందు వాళ్ళు చర్యలు తీసుకుని దాన్ని ఒక లైనప్ చేసుకుని అక్కడ ఏది జరగకుండా ఉంటే ముందు బాధ్యత తీసుకుంటే అవి జరగవు. ఒక హీరోకి మీరు ఎంతగానో ఫ్యాన్స్ అయ్యారో ఆ హీరోకి డ్యామేజ్ జరగకుండా మీరు అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓకే, ఓకే. ఇప్పుడు ప్రతి చోట కూడా ఏంటంటే వీళ్ళ ముందు ఆ స్టెప్ ముందు తీసుకుంటే అవును, అక్కడ కెలామిటీస్ జరగవుగా.